మహాకుంభమేళ ఇప్పటి వరకు కనీ విని ఎరుగని అద్భుతం. సనాతన ధర్మంపై భక్తులకు అచంచలమైన విశ్వాసానికి తార్కాణం. జనవరి 13వ తేదీన లాంఛనంగా యూపీలోని ప్రయోగరాజ్లో ప్రారంభమైన ఈ మహాక్రతువుకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం నాటికి దాదాపుగా 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 44 రోజుల మహాకుంభమేళాలో తొలి 34 రోజుల్లో 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. భారత్, చైనా దేశాలు మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల పాపులేషన్ను కుంభమేళా దర్శించిన యాత్రికుల సంఖ్య దాటేసిందని, ఇది అమెరికా, రష్యా ఉమ్మడి జనాభా కంటే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా యూపీ ప్రభుత్వం చెబుతుంది. మహాకుంభమేళా విజయవంతమైందని, సనాతన ధర్మం సాధించిన అద్భుతమైన విజయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ ఆధ్యాత్మికత, ఐక్యత, సమానత్వం, సామరస్యానికి మహాకుంభమేళా సజీవ సాక్ష్యమన్నారు. మహాకుంభమేళాకు భారీగా భక్తులు వస్తుండటంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. భక్తులకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కేవలం ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో భక్తులు మహాకుంభమేళా గడువును పొడిగించాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్ను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా వినిపిస్తున్నారు. గతంలో 75 రోజుల పాటు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పొడిగించాలనే డిమాండ్ వినిపిస్తుంది. భారీగా వస్తున్న భక్తులతో యూపీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పర్యాటక రంగం మరింతగా విస్తరిస్తుంది. యూపీలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హిందూ ధర్మంపై భక్తులకు మరింతగా విశ్వాసం పెరుగుతోంది. మహాకుంభమేళా ముగిసేలోగా మరో 10 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా. ఇలా మరెన్నో సరికొత్త రికార్డులను మహాకుంభమేళా దక్కించుకోనుంది. ప్రపంచంలోనే మరిచిపోలేని ఆధ్యాత్మిక క్రతువుగా చరిత్రలో నిలిచిపోనుంది.